ఎడారిలో సెలయేర్లు ఆగస్ట్ 22వ తేదీ. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యొడల మీరు బ్రతుకుదురు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనం. మేము ఎటు వెళ్ళాలో అడగడానికి గాను ఒక ప్రధాన రహదారికి పక్కన ఉన్న పాత ఇంటి దగ్గర ఆగి ఒక పరిపూర్ణ దిన ముగింపు అనే చక్కటి మాటలు రాసిన కారీ జాకబ్ బాండ్ని జ్ఞాపకం చేసుకున్నాం. చాలా ఆశతో ఉన్నట్లు కనబడుతున్న ఒక స్త్రీ మాతో సంభాషణ ప్రారంభించింది. ఆమె, మాకు ఎలాంటి సంగీతం లేదు, మాకు రేడియో లేదు, మేము నగరానికి వెళ్ళలేము, నేను కూడా మీలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పింది. ఆ ఇంటి వెనకాల ఉన్న చిన్న చెరువు ఉంది. చెరువు గట్టున ఉన్న చెట్టు నీడలో కొన్ని బాతులు బద్ధకంగా మూనుగుతున్నాయి. మీ చెరువులో కప్పలు ఉన్నాయా అని నేను అడిగాను. ఆమె కాస్త భిన్నంగా, ఉన్నాయి, రాత్రుళ్ళు బెకబెకమంటూ అరుస్తాయి అని సమాధానమిచ్చింది. చీకటి పడగానే పెద్ద గొంతుతో సంగీతం ప్రారంభమవుతుంది. త్వరగానే కప్పలకు ప్రత్యేకమైన రీతిలో స్వర సమ్మేళనం ప్రారంభమవుతుంది. నాకైతే రాత్రి సమయంలో ఇది అద్భుతమైన సంగీతం. చాలాసార్లు మేము రేడియోల సౌండ్ తగ్గించి ఆ చెరువులోని చిన్న గోధుమ పచ్చరంగు గాయకుల సంగీతాన్ని ఆస్వాదిస్తాం. దానికంటే మించిన మంచి సంగీతం మరొకటి లేదు. తెల్లవారుజామున నిద్రపోతున్న మమ్మల్ని పక్షుల కిలకిలా రావాలు లేపుతాయి. రోజంతా తోటలో ఉన్న పక్షులు పాడే శ్రావ్యమైన సంగీతం ఎంతో ఆనందాన్నిస్తుంది. ఈ నిరుపేద చెవిటి స్త్రీ అందనంత దూరాన ఉన్న సంగీతం కోసం తన చెవులను ఇస్తుందే కానీ ప్రకృతిలో ఉన్న అద్భుతమైన సంగీతాన్ని పోగొట్టుకుంటుందనే విషయాన్ని గుర్తించలేకపోయింది. చాలా సందర్భాల్లో మనం కూడా గోడకు అవతల వైపు ఉన్న యాపిల్ పండ్లపై మన దృష్టిని పెడతాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.